హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులు అయింది చికెన్ తినక. సో ఈరోజు ఒక చికెన్ రెసిపీ నా స్టైల్లో చేసి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ని సాల్ట్ ఇంకా పసుపు వేసి కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని అందులో వేయండి. వేసిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దంచుకున్న 2-3 ఎల్లిపాయలని అందులో వేయండి. సో ఇప్పుడు అన్నీ వేసాం కదా, వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు అది ఉడికాక అందులోకి పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేశాక అలా మంచిగా చికెన్ని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఆగితే అది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీకి చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. మసాలా వేసాం కదా, స్మెల్ మామూలుగా రావట్లేదు, కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. అలా చికెన్ ఉడుకుతున్న టైంలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసి లిడ్ పెట్టుకోవాలి. అందరికీ అనిపించవచ్చు చికెన్ ఇంతసేపటి నుంచి ఉడకబెడుతున్నామని. దానికి రీజన్ యూకేలో చికెన్ అంత బాగోదు, మన ఇండియాలో ఉన్నట్టు అంత ఫ్రెష్గా ఉండదు. సో అందుకే చాలాసేపు చికెన్ని ఉడకనిస్తున్నాను. చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను, మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి. చికెన్ని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. చికెన్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు దీనికి నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అసలు. అంతేనండి, టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు తినడం మాత్రమే మిగిలిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఐ కాంట్ వెయిట్ టు హ్యావ్ ఇట్. వేడి వేడి బగారా రైస్లో మంచిగా చేసిన చికెన్ కర్రీని వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. రండి వచ్చేయండి, మీకు కూడా పెట్టేస్తాను.